దేశవాళీ క్రికెట్ నుంచి అకీబ్ నబీ అనే మరో పేస్ బౌలింగ్ సంచలనం భారత జట్టు వైపు దూసుకొస్తున్నాడు. తన సాధారణ బౌలింగ్ స్పీడ్ తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ ఆద్యంతం తన పేస్ బౌలింగ్ తో బ్యాటర్లపై నిప్పులు చెరుగుతున్నాడు. అతడిని ఎదుర్కోవడం బ్యాటర్ల తరం కావడం లేదని క్రీడా నిపుణులు అంటున్నారు. తన తండ్రి ఆశయానికి భిన్నంగా ఈ కెరియర్ ను ఎంచుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో సత్తా చాటాలంటే ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఇతడు జమ్మూ కాశ్మీర్ కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ప్రస్తుత రంజీ సీజన్ లో కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో కర్ణాటక బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించాడు. ఈ క్రమంలో మరో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నబీ విజృంభించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్ లో 293 పరుగులకే ఆల్అౌట్ అయి జమ్మూ అండ్ కాశ్మీర్ కు ఆధిక్యాన్ని సమర్పించుకుంది. ప్రస్తుత రంజీ ఎడిషన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైనల్ కు చేరడంలో అకీబ్ నబీ పాత్ర చాలా కీలకం. అతను దాదాపు ప్రతి మ్యాచ్ లో సత్తా చాటి జమ్మూను తొలిసారి రంజీ ఫైనల్ కు చేర్చాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, ఇప్పుడు ఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. తాజాగా ప్రదర్శన తర్వాత నబీ ఈ రంజీ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు. నబీ ఈ సీజన్ లో ఏకంగా 60 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపినట్లయింది. ఇంతటి అద్భుత ప్రదర్శన కనబరిచిన నన్ను టీమిండియాకు ఎలా పంపించరో చూస్తా అన్న సందేశాన్ని పంపాడు. 29 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ స్వింగ్ బౌలింగ్ లో దిట్ట. ఎంతటి బ్యాటర్నైనా ఇబ్బంది పెట్టగలిగే శక్తి అతని దగ్గర ఉంది. అలాగే యార్కర్లు సంధించడంలోనూ అతను దిట్ట. కేఎల్ రాహుల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ నబీని ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడంటే అతను ఎంత డేంజరో అర్థమవుతోంది. అద్భుతమైన పేస్ తో పాటు బంతిని 2 వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకీబ్ కి ఉంది. ఆకీబ్ ను తన తండ్రి డాక్టర్ చేయాలని ఆశించాడు. కానీ ఆకీబ్ కు మాత్రం క్రికెటర్ ను కెరియర్ గా ఎంచుకున్నాడు. అతడు తన అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడినట్లుగా తెలుస్తుంది. భారత సెలెక్టర్లు షమీలా కాకుండా నబీకి అవకాశాలు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.